బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీసీ రిజర్వేషన్లపై ఇవాటి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిరాహార దీక్ష చేయనున్నారు. 72 గంటల పాటు నిరాహార దీక్షకు కవిత అనుమతిని కోరారు. అనుమతి ఇవ్వకపోతే ఇంట్లోనే తాను నిరాహార దీక్ష చేపడతానన్నారు ఎమ్మెల్సీ కవిత. స్థానిక సంస్థలు, విద్యా ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర ఆవిడ ఇప్పటికే అనుమతి కోరడం జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే ఒకవేళ అనుమతిని ఇవ్వకపోతే ఇంట్లోనే కూర్చొని నిరాహార దీక్ష చేపడతాను, ఎట్టి పరిస్థితుల్లో కూడా నిరాహార దీక్ష విరమించే ప్రసక్తే లేదని కూడా ఆవిడ చెప్తున్నట్లుగా తెలుస్తోంది. 72 గంటల పాటు నిరాహార దీక్ష చేపట్టనున్నారు ఎమ్మెల్సీ కవిత. ఈ దీక్ష ద్వారా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై బీసీ రిజర్వేషన్ బిల్లులను వెంటనే ఆమోదించాలని ఒత్తిడి తెచ్చేందుకు కవిత తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ బిల్లులు తెలంగాణ అసెంబ్లీలో ఆమోదం పొందినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి మాత్రం ఇంకా అనుమతి రానేలేదు. ఇదే నేపథ్యంలో ఈ దీక్ష ద్వారా ఆమోద ప్రక్రియను మరింతగా వేగవంతం చేయాలని ఎమ్మెల్సీ కవిత లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే సమాచారంపై మా ప్రతినిధి సైదులు మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. సైదులు, ముఖ్యంగా చెప్పండి, ఒకవైపు నుంచి ఏమో బీఆర్ఎస్ నుంచి కూడా ఏ విధమైనటువంటి మద్దతు కూడా వస్తున్నట్టుగా కనపట్లేదు, అటువైపు నుంచి ప్రభుత్వం నుంచి అనుమతి కూడా అట్లా ఉంది. సో ఎలా చూడాలి దీన్ని? అజ్ఞా మరి చూడాలి. కవిత అయితే పర్మిషన్ ఇచ్చిన ఇవ్వకున్నా కూడా బీసీలకు 42% రిజర్వేషన్ల సాధనలో భాగంగా 72 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తానని చెప్పేసి కూడా ఆమె ఒక ముక్త కంఠంతో కూడా చెప్తూ వస్తున్నారు. దానిలో భాగంగానే ఇందిరా పార్క్ వేదికగా ఆమె ఈ రోజు నుంచి 3 రోజుల పాటు, ఈ రోజు, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు 72 గంటల పాటు, అంటే బీసీలు తెలంగాణ రాష్ట్రంలో 112 కులాలు ఉన్నాయని, రోజుకి 40 కులాలు తమ సమస్యలు చెప్పుకున్నప్పటికీ కూడా దాదాపుగా 3 రోజులు సమయం పడుతుందని, అందుకు 72 గంటల నిరాహార దీక్ష చేసేందుకు ఆమె సిద్ధమవుతున్నారు. కాబట్టి ప్రభుత్వం నుంచి అయితే ఎటువంటి పర్మిషన్ రాలేదు. అయితే జస్ట్ ఒక దీక్ష చేసేందుకు ఒక 6 గంటల సమయం మాత్రమే ఇందిరా పార్క్ వేదిక వద్ద తెలంగాణ జాగృతికి పోలీస్ నుంచి పర్మిషన్ 6 గంటలు మాత్రమే వచ్చినట్టు కూడా మనకైతే సమాచారం ఉంటుంది. సో ఇక మరి కాసేపట్లో అంటే 9 గంటలకి బంజారా హిల్స్ నుంచి బైక్ ర్యాలీతోటి ఎమ్మెల్సీ కవిత ఇందిరా పార్క్ వద్దకి వెళ్తారు. అక్కడ 10 గంటలకు దీక్ష ప్రారంభిస్తారు. ఆ దీక్ష ప్రారంభించే సమయంలో ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడతారు. సో ఇక 6 గంటల వరకే పోలీస్ నుంచి పర్మిషన్ వచ్చింది కాబట్టి సో మరి చూడాలి. ఒకవేళ దీక్ష అవసరమైతే కంటిన్యూగా తన ఇంట్లో కూడా కూర్చొని చేస్తా అని చెప్పేసి కూడా ఆమె అంటున్నారు. కాబట్టి పర్మిషన్ 6 గంటల తర్వాత అక్కడ నుంచి పోలీసులు పంపించేస్తే మాత్రం ఇంటికి వచ్చి అయినా సరే దీక్ష చేస్తానని చెప్పేసి కూడా అంటున్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి సపోర్ట్ ఉందా లేదా అనే దానికంటే కూడా బీసీ సంఘాలు అయితే ఈ యొక్క దీక్షకు మాత్రం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారు. దానిలో భాగంగా ఆర్ కృష్ణయ్య కూడా ఎమ్మెల్సీ కవిత చేస్తున్న దీక్షకు మద్దతు ఇచ్చారు. దాని తర్వాత బీసీ కుల సంఘాలన్నీ కూడా ఎమ్మెల్సీ కవిత దీక్షకు మద్దతు తెలిపాయి. సో వీళ్ళందరూ కుల సంఘాలందరూ కూడా ఈ దీక్షలో పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి 10 గంటలకు ప్రారంభమయ్యే దీక్ష సంబంధించి ఆమె దాదాపుగా ఏం తినకుండా, అంటే అన్నం తినకుండా, నీళ్లు తాగకుండా గాంధీ మార్గంలోనే 72 గంటల పాటు దీక్ష చేస్తారంటున్నారు. ఈ దీక్ష వల్ల ఇప్పటికైనా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగివచ్చి ఖచ్చితంగా బీసీలకు ఇచ్చినటువంటి హామీ ఏవైతే ఉందో ఆ హామీ 42% రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఆమె ఒత్తిడి తెచ్చేందుకు మాత్రమే ఈ దీక్ష చేస్తున్నట్టు కూడా చెప్పారు. ఎందుకంటే ఆర్డినెన్స్ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చినప్పటికి కూడా కొంత నిర్లక్ష్యం చేస్తుందని చెప్పేసి కూడా ఆమె నిన్న మీడియాతో మాట్లాడారు. దాని తర్వాత ఇక రాష్ట్రపతి అపాయింట్మెంట్ కానీ, అదేవిధంగా అఖిల పక్షాన్ని తీసుకొని ఢిల్లీకి కాంగ్రెస్ పార్టీ పోవడంలో కానీ కొంత నిర్లక్ష్యం చేస్తుంది. కాకపోతే ఈ నెల 6వ తారీఖు లేదా 7వ తారీఖు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా కార్యక్రమం చేస్తున్నట్టుగా కూడా కవితకు తెలుసు. కాకపోతే కవిత మాత్రం ఒకటి చెబుతుంది, ఈ యొక్క ధర్నా కార్యక్రమాలతో ఒరిగేది ఏం లేదు కానీ రాష్ట్రపతి అపాయింట్మెంట్ తీసుకోవాలి, ఖచ్చితంగా గవర్నర్ ని కూడా రిక్వెస్ట్ చేయాలి, ఆర్డినెన్స్ ఇంప్లిమెంట్ చేసేలా కూడా కృషి చేయాలని చెప్పేసి కూడా ప్రధానంగా చేస్తున్నారు. కాబట్టి ఆర్డినెన్స్ తీసుకొచ్చి చేతులు దులుపుకుంటే సరైనది కాదని చెప్పేసి కూడా ఆమె అంటున్నారు. కాబట్టి ఇంకోవైపు ఈ నెల 8వ తారీఖు కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కరీంనగర్ వేదికగా కూడా బీసీ గర్జన సభతోటి ఒక సభ నిర్వహిస్తున్నారు. అయితే ఒకవేళ ఆ సభకు కవితకి ఇన్విటేషన్ ఉంటే మాత్రం నేను హాజరవుతానని చెప్పేసి కూడా ఆమె నిన్న మీడియా సమావేశంలో వెల్లడించారు. కాబట్టి సో ఇక ఈ రోజు, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు ఇందిరా పార్క్ వేదికగా
72 గంటల పాటు దీక్ష చేస్తానని చెప్పేసి కూడా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ప్రకటించారు. కాబట్టి కవితకి మాత్రం 6 గంటల సమయం మాత్రమే పర్మిషన్ ఉంది. మిగిలిన సమయంలో మరి తన ఇంటికి వచ్చి కూడా అవసరమైతే నిరాహార దీక్ష చేస్తానని చెప్పేసి కూడా అంటున్నారు. కాబట్టి పరిస్థితులు అనేవి అక్కడ దీక్ష ప్రారంభమైన తర్వాత 6 గంటల సమయం ముగిసిన తర్వాత అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంటుందనేది కూడా మనకు తర్వాత తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. యజ్ఞ ప్రస్తుతం అయితే మాత్రం 9 గంటలకి ఆమె బంజారా హిల్స్ తన నివాసం నుంచి బైక్ ర్యాలీగా ఇందిరా పార్క్ వద్దకు వెళ్తారు. ఇందిరా పార్క్ వద్ద 10 గంటలకు దీక్ష ప్రారంభిస్తుంది. అయితే ప్రధానంగా సైదులు చెప్పండి, ఒకవేళ అనుమతి రాకపోయినప్పటికీ కూడా బీసీ సంఘాల నేతలందరితో కలిసి కవిత ధర్నా చౌక్ దగ్గరికి వెళ్లే అవకాశం ఉందా? ఒకవేళ వెళితే ఉద్రిక్త పరిస్థితులు ఏమైనా నెలకొనే అవకాశం ఉందా? ఎస్ 100% యజ్ఞ. ఎందుకంటే ఆ పరిస్థితులు అనేవి కొంత ఉద్రిక్తంగా కూడా మారే అవకాశం ఉంది. ఎందుకంటే కుల సంఘాలన్నీ కూడా మద్దతు ఇచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి, అన్ని నియోజకవర్గాల నుంచి, మండలాల నుంచి కూడా చాలా మంది ఎమ్మెల్సీ కవిత చేస్తున్నటువంటి దీక్షకు మద్దతుగా అందరూ కూడా హైదరాబాద్ కి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి పర్మిషన్ కాక పోలీసులు ఇవ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా కొంత పరిస్థితి మాత్రం ఉద్రిక్తంగా మారే అవకాశం కనిపిస్తుంది. ఆ సమయంలో మరి ఎమ్మెల్సీ కవితను పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి చూడాలి మరి ఎటువంటి పరిస్థితి ఆ సమయంలో దాపురిస్తుంది అనేది కూడా మనకి తెలియాలి. ఒకవేళ ఆ సమయం ముగిసింది, వెళ్ళిపోవాల్సింది అని చెప్పేసి అంటే మాత్రం ఎమ్మెల్సీ కవితను అక్కడ నుంచి పోలీసులు అదుపులోకి తీసుకొని తన ఇంటి వద్ద కూడా తీసుకొచ్చి అక్కడ ఇంటికి తన బంజారా హిల్స్ తీసుకొచ్చి ఇంటికి పంపించే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఇంటికి వచ్చిన తర్వాత కూడా మరి కంటిన్యూగా ఎమ్మెల్సీ కవిత దీక్ష చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. వివిధ జిల్లాల నుంచి వస్తున్నటువంటి బీసీ సంఘాల నాయకులు కానీ, బీసీలు కానీ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మళ్ళీ ఇందిరా పార్క్ నుంచి మళ్ళీ నేరుగా బంజారా హిల్స్ కవిత నివాసానికి వచ్చి అక్కడ కూడా ఆమెకు మద్దతుగా దీక్షలో కూర్చునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇంట్లో దీక్ష చేస్తుంది కాబట్టి మరి చూడాలి ఇంట్లో కూడా దీక్ష చేయనిస్తారా, లేకపోతే ఆమెకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే మాత్రం అలాంటి సమస్య ఇబ్బంది అయితే మాత్రం వెంటనే మరి అక్కడ నుంచి హాస్పిటల్ కూడా పోలీసులు అదుపులోకి తీసుకెళ్తారా అనేది తెలియాలి. కానీ ఏదైనా సరే దీక్ష ప్రారంభమైన దగ్గర నుంచి కూడా కొంత టెన్షన్ వాతావరణం అయితే మాత్రం స్పష్టంగా అయితే మనకి కనిపించే అవకాశం ఉంది ఇందిరా పార్క్ వేదిక వద్ద. సో ఇందిరా పార్క్ వేదిక వద్ద మాత్రం 10 గంటలకు దీక్ష ప్రారంభమైన సమయంలో కవిత మీడియాతో మాట్లాడతారు. ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఖచ్చితంగా ఆమె ఒత్తిడి తెచ్చేందుకు మాత్రమే ఈ దీక్ష చేస్తుందని చెప్పేసి కూడా చెప్పారు. ఆర్డినెన్స్ తోటి చేతులు తెలుపుకుంటే సరైనది కాదు. ఎందుకంటే ఆర్డినెన్స్ తెచ్చింది ఓకే కానీ అది చట్టబద్ధత లేనప్పుడు ఉపయోగం ఏమి ఉండదని చెప్పేసుకుంటున్నారు. ఓన్లీ రాజకీయ పరంగా మాత్రమే బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడం కాదు, విద్యా ఉద్యోగాల్లో కూడా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలంటే మాత్రం అది రాజ్యాంగ సవరణలో భాగంగా 9వ షెడ్యూల్లో చేర్చినప్పుడే అది సాధ్యమవుతుంది. కాబట్టి అందుకు ఖచ్చితంగా రాష్ట్రపతిని ఒప్పించాలి, అవసరమైతే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఒప్పించాలి. దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో తెలంగాణ రాష్ట్రంలో ఉంది కాబట్టి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి అక్కడ ఒప్పించే ప్రయత్నం చేయాలి తప్ప ఈ విధంగా ఏదో ధర్నాలు చేస్తే సరైనది కాదని చెప్పేసి కూడా ఓన్లీ ఒత్తిడి తెచ్చేందుకు మాత్రమే నేను 72 గంటల పాటు బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని దీక్ష చేస్తున్నానని చెప్పేసి కూడా ఆమె ప్రకటించారు. కాబట్టి ఉదయం 10 గంటలకు ఇందిరా పార్క్ లో ఎమ్మెల్సీ కవిత దీక్ష ప్రారంభమవుతుంది. యజ్ఞ. రైట్ సైదులు, థ్యాంక్ యూ.